హలో ఎవ్రీవన్. మనం ప్రీవియస్ వీడియోలో కోఆర్డినేట్ జామెట్రీ గురించి కొంచెం ఇంట్రడక్షన్ చూసినాము. అందులో ఒక ఫార్ములా కూడా చేసుకున్నాము, డిస్టెన్స్ బిట్వీన్ ఎనీ 2 పాయింట్స్ అనేది. ఇప్పుడు అదే ఫార్ములాను బేస్ చేసుకొని మనం 7.1 ఎక్సర్సైజ్ నెంబర్ 7.1 మొత్తం అదే ఫార్ములాతో బేస్ అయి ఉంటుంది. దాన్ని సాల్వ్ చేద్దాం. ఎక్సర్సైజ్ 7.1 ఇందులో మనము డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ అనే ఫార్ములా బేస్ చేసుకుని ఈ ఎక్సర్సైజ్ మొత్తం సాల్వ్ చేస్తున్నాం. ఫస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఫార్ములా d equal to under root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square. ఇది మన సాల్వ్ చేసిన ఫార్ములా. దీన్ని బేస్ చేసుకొని ఫస్ట్ 7.1 ఎక్సర్సైజ్లో మనం ఫస్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. ఫస్ట్ ప్రాబ్లంలో అన్ని 4 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మనం అన్ని ప్రాబ్లమ్స్ కాకుండా ఓన్లీ ఒక ప్రాబ్లం సాల్వ్ చేసి చూద్దాం. ఫస్ట్ అందులో 4th ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. వాడు ఇచ్చిన డిస్టెన్స్ ఫైండ్ డిస్టెన్స్ బిట్వీన్ 2 pairs అన్నారు. ఆ పేర్స్ ఏంటి అంటే ఏ కామా బి అండ్ మైనస్ ఏ కామా మైనస్ బి అన్నారు. సో ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఏంటో ఈ ఫార్ములాలో సబ్మిట్ చేసి చూద్దాం. ఫస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ 2 ఫార్ములా, ఇది x1 ఇది y1, ఇది x2 ఇది y2. సో మనం దీనిలో సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం. d ఈక్వల్ అండర్ రూట్ ఆఫ్ x2 మైనస్ ఏ x1 మైనస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ బి y1 మైనస్ బి హోల్ స్క్వేర్ అండర్ రూట్ ఆఫ్ మైనస్ ఏ మైనస్ 2a అవుతుంది హోల్ స్క్వేర్ ప్లస్ మైనస్ బి మైనస్ 2b హోల్ స్క్వేర్. ఇది అందరికీ తెలిసే ఉంటుంది ఐడెంటిటీస్. ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ఏ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన ఐడెంటిటీనే. సో అదే ఇక్కడ నేను యూజ్ చేసిన మైనస్ 2a, ఎందుకంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. కాకపోతే మైనస్ కామన్గా పెట్టుకుంటున్నాం. మైనస్ బి మైనస్ 2b అవుతుంది. నెక్స్ట్ మైనస్ 2a హోల్ స్క్వేర్ అన్నది మైనస్ స్క్వేర్ చేస్తే ప్లస్ అవుతుంది, 2 స్క్వేర్ అంటే 4 ఏ స్క్వేర్, మైనస్ స్క్వేర్ చేస్తే ప్లస్ అవుతుంది, 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ 4b స్క్వేర్. దీన్ని ఇక్కడ చూసుకుంటే అందులోకి వెళ్ళి 4 కామన్ ఉన్నది. అండర్ రూట్ ఆఫ్ 4ను కామన్ తీస్తే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అవుతుంది. సో అండర్ రూట్ 4 అంటే 2 into 2 అని రాసుకోవచ్చు. 2 into 2 4 అన్నమాట. సో ఈ 2లోకి వెళ్ళి ఒక 2 కామన్ వస్తుంది, ఎందుకంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ఈక్వల్ టు 2. సో 2 ఆఫ్ అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఇది మనకు కావాల్సిన సొల్యూషన్. దీనికి ఏ కామా బి మైనస్ ఏ కామా మైనస్ బికి కావాల్సిన సొల్యూషన్ ఇది. సైజ్ 7.1లో ఉన్నాం. మనం సెకండ్ ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నాం. అక్కడ ఏమి ఇచ్చిందంటే ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్. ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్. డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ 0, 0 అండ్ 36, 15 అని ఇచ్చింది. సో ఇక్కడ 0, 0 అంటే మనం కోఆర్డినేట్లో చూసుకుంటే ఇక్కడ ఉంటుంది 0, 0 ఆరిజిన్ అన్నమాట. ఇంకొక పాయింట్ 36, 15 ఇచ్చింది. సో దీనికి కూడా సేమ్ ఫార్ములా, డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్సే చేస్తాము. కాకపోతే ఇంకొక డైరెక్ట్ ఫార్ములా ఉంది అన్నట్టు. అదేంటంటే డిస్టెన్స్ బిట్వీన్ ఎనీ పాయింట్ టు ఆరిజిన్. ఎందుకంటే 0, 0 దట్ మీన్స్ ఆరిజినే వస్తుంది. 0, 0 అంటే ఆరిజినే. ఇది x1 ఇది y1, ఇది x కోఆర్డినేట్ ఇది y కోఆర్డినేట్. సో దీనికి ఫార్ములా ఏంటంటే అండర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్. లేదు దీన్ని
పాత ఫార్ములానే సాల్వ్ చేయొచ్చు అంటే సాల్వ్ చేయొచ్చు, అది కూడా ఇలానే వస్తుంది. చూద్దాం. 0,0 36,15 అని ఉంటుంది. ఇది x1 అనుకుంటే ఇది y1, ఇది x2, ఇది y2. మనకు పాత ఫార్ములా ఏంటి? అండర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. సో x2 ఎంత? 36, x1 0 మైనస్ 0 హోల్ స్క్వేర్ ప్లస్ y2 15, y1 మైనస్ 0 హోల్ స్క్వేర్. Well, 36 square plus 15 square. 36 square అంటే చూద్దాం. 36 into 36, 6 6 36, 18 21. సేమ్ ఇక్కడ కూడా 6 3 18, 3 3 9, 1 10, 6 9 2 1 2 9 6 ప్లస్ 15 స్క్వేర్ అంటే 225. కావాలంటే చెక్ చేసుకుంటే ఇట్లానే వస్తుంది, 225 వస్తుంది. ఇక్కడ దీన్ని మల్టిప్లై చేసుకుంటే 15 into 15. సో నేను డైరెక్ట్ వేసేసిన. సో రెండింటిని ప్లేస్ చేస్తే 1 6 + 5 11, 1 అంటే 1, ఇక్కడ 10 12, ఇక్కడ 1, ఇది 5 1 1521. అండర్ రూట్ ఆఫ్ 1521 అంటే మనం డైరెక్ట్ దీన్ని సాల్వ్ చేయవచ్చు. ఎలా అంటే దీన్ని ఎల్సిఎం తీసుకుంటే మనకు అండర్ రూట్ ఆఫ్ 51 వాల్యూ వచ్చేస్తుంది. 51 ఫస్ట్ మనం 3తో తీసుకుందాం. 3 5 15, ఇక్కడ ఏమైపోయింది? 0 అయిపోయింది. ఇక్కడ 5 అంటే ఇక్కడ 0 ఉంటుంది, ఇది 0 ఇక్కడ పెట్టుకోవాలన్నట్టు. 3 7 21. నెక్స్ట్ మళ్ళీ 3తోనే తీసుకుందాం. 3 1 3, 20 ఉంది. 3 6 20, 3 6 18 అంటే 2 ఉంది. 3 2 అంటే 27, 3 9 27. నెక్స్ట్ ఇది 13 స్క్వేర్ అంటే 169. అందరికీ స్క్వేర్ రూట్లు 1 నుంచి 30 వరకు వస్తే ఇవి ఈజీగా సాల్వ్ చేయవచ్చు. సో ఇప్పుడు మనము 15 ఏం చేయొచ్చు అంటే 3 into 3 13 into 13 అని రాయొచ్చు. సో ఇక్కడ ఏమవుతుందంటే 3 స్క్వేర్ ఇంటూ 13 స్క్వేర్. ఇక్కడ రెండు ఇంట్లో మల్టిప్లికేషన్లోనే ఉన్నాయి కాబట్టి 3 into 13 హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. ఈ స్క్వేర్కి ఈ రూట్ క్యాన్సిల్ అవుతుంది. సో 3 into 13 ఈక్వల్ టు 39. సో 39 యూనిట్స్ అనేది ఆరిజిన్ నుంచి ఈ పాయింట్కి ఉన్న డిస్టెన్స్ అన్నట్టు. Verify the points 1, 5, 2, 3, -2, -1 కొలీనియర్ ఆర్ నాట్. ఇక్కడ ఇచ్చిన పాయింట్స్ అనేవి కొలీనియర్ పాయింట్సా కాదా అని అడుగుతున్నాడు. కొలీనియర్ పాయింట్స్ అంటే ఫస్ట్ 2 or more పాయింట్స్ లైన్స్ అంటే సేమ్ లైన్ అంటారు. అంటే ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్ సేమ్ లైన్ మీద ఉంటే వీటిని ఏమంటామంటే కొలీనియర్ పాయింట్స్ అంటారు. కొలీనియర్ పాయింట్స్ 2 or more పాయింట్స్ లైన్స్ ఆన్ సేమ్ లైన్ అట్లా అయితే కొలీనియర్ పాయింట్స్ అంటాం. తెలుగులో అయితే సరేకియాలు అంటాం, సరేకియ బిందువులు అంటాం అన్నట్టు. సో ఇక్కడ మనకి ఇచ్చిన పాయింట్స్ ఏంటంటే -1, 5 1, 5 2, 3 -2, -1. సో వీటి మధ్యలో డిస్టెన్స్ కనుక్కుందాం. మనం కనుక్కుంటే సరేకియాల సేమ్ లైన్ మీద ఉంటే సరేకియాలని చెప్తాం, అంటే కొలీనియర్ పాయింట్స్ అని చెప్తాం అన్నట్టు. లేదు అంటే కాదని చెప్తాం అన్నట్టు. సో ఫస్ట్ A 1, 5, B 2, 3, C -2, -1. సో ఇక్కడ A, ఇది B, ఇది కొంచెం C. ఇవి 3 అనేది సేమ్ లైన్ మీద ఉండాలి. ఈ 3 పాయింట్స్ అంటే 3 పాయింట్స్ ఆర్ లైన్స్ అండ్ సేమ్ లైన్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ కొలీనియర్ పాయింట్స్, సరేకియ బిందువులు అంటాం. ఫస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ AB అనుకుందాం. AB డిస్టెన్స్ అండర్ రూట్ ఆఫ్ x2 minus x1 whole square plus y2 minus y1 whole square. So ఇది x1 y1 x2 y2. సో చూడండి x2 ఎంత 2,
x1 1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 ఎంత 3 y1 5 హోల్ స్క్వేర్ 2 minus 1 1 హోల్ స్క్వేర్ ప్లస్ 3 minus 2 minus 2 హోల్ స్క్వేర్ ఇదంతా 1 ప్లస్ 4 ఈక్వల్ టు రూట్ 5. ఏబీ డిస్టెన్స్ అనేది రూట్ 5 యూనిట్స్ ఉన్నదని అర్థం. సో ఇప్పుడు ఏబీ అయిపోయింది. నెక్స్ట్ బీసీ. బీసీ అన్నప్పుడు ఇది x1 ఇది y1 ఇది x2 ఇది y2. సో బీసీ డిస్టెన్స్ ఉంటుంది. బీసీ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ x2 మైనస్ 2 x1 మైనస్ 2 హోల్ స్క్వేర్. సో y2 ప్లస్ మైనస్ 1 y1 మైనస్ 3 హోల్ స్క్వేర్ అండర్ రూట్ ఆఫ్ మైనస్ 2 మైనస్ 4 హోల్ స్క్వేర్ ప్లస్ మైనస్ 1 మైనస్ 3 మైనస్ 4 హోల్ స్క్వేర్ అండర్ రూట్ ఆఫ్ ఈ 16 ప్లస్ 16 ఈక్వల్ 32. ఈ 32ను అండర్ రూట్ ఆఫ్ 32ను 16 into 2 అని రాయొచ్చు కదా. ఇప్పుడు 16 స్క్వేర్ రూట్ ఏమవుతుంది అంటే 4. ఈ రూట్ 2నే ఉంటుంది, రూట్ 2 యూనిట్. సో బీసీ డిస్టెన్స్ ఎంత అన్నట్టు ఇక్కడ నుండి ఇక్కడికి 4 రూట్ 2 యూనిట్స్ ఉన్నదని అర్థం. సో ఇది అయిపోయింది, 2 లైన్స్ అయిపోయింది. కానీ 2 ఆర్ మోర్ లైన్స్ అన్నాం మనం కొలినియర్ పాయింట్స్ కావాలంటే. సో దీని తర్వాత సి, ఈ సి నుంచి ఏకి డిస్టెన్స్ అనుకున్నాం. అప్పుడు సిలో ఏసి డిస్టెన్స్ అండర్ రూట్ ఆఫ్ సిలో ఇది x1 ఇది y1, ఇప్పుడు ఇది x2 ఇది y2. సో x1 ఎంత ఉంది మైనస్ 2, ఇది ఎంత x1 1 మైనస్ 1 ప్లస్ y2 మైనస్ 1 y2 మైనస్ 5 హోల్ స్క్వేర్ అండర్ రూట్ ఆఫ్ మైనస్ 2 మైనస్ 1 మైనస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ మైనస్ 6 హోల్ స్క్వేర్ అండర్ రూట్ ఆఫ్ 9 మైనస్ 3 హోల్ స్క్వేర్ అంటే 9 మైనస్ 6 హోల్ స్క్వేర్ అంటే 36 ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ 36 9 45 అండర్ రూట్ ఆఫ్ 45 అంటే ఏం రాయొచ్చు 5 into 9 అని రాయొచ్చు. ఇది ఎంత అవుతుంది ఇక్కడ రాస్తున్నా దీన్ని 3 రూట్ 5 అవుతుంది. సో ఇచ్చిన పాయింట్స్ అనేది ఒకటి రూట్ 5 ఉంది, ఇంకొకటి 4 రూట్ 2 ఉంది, ఇంకొకటి 3 రూట్ 5 ఉంది. ఈ 3 పాయింట్లు అనేది ఎక్కడ సేమ్ లేవు. సో ఇవి అనేది నాట్ కొలీనియర్ పాయింట్స్, అంటే ఈ 3 కూడా కొలీనియర్ పాయింట్స్ కావాలన్నట్టు ఇచ్చిన పాయింట్స్. ఒకవేళ మనం డయాగ్రామ్లో చూసుకుంటే ఇది కోఆర్డినేట్ 1 అంటాం, ఇది కోఆర్డినేట్ 2, ఇది కోఆర్డినేట్ 3, ఇది కోఆర్డినేట్ 4, ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్. ఈ కోఆర్డినేట్ 1లో మనకు అన్ని పాజిటివ్ సైన్లే ఉంటాయి. అంటే ఇక్కడ x కోఆర్డినేట్ పాజిటివే, y కోఆర్డినేట్ పాజిటివే. కోఆర్డినేట్ 2కి వస్తే ఇక్కడ అన్ని డిక్రీజ్ అవుతాయి వాల్యూస్, అంటే మైనస్లలో ఉంటాయి. ఇది ఆరిజిన్ 0 -1 -2 -3, ఇక్కడ అన్ని ప్లస్లో ఉంటాయి వాల్యూస్. ఇక్కడ కూడా అన్ని ప్లస్లో ఉంటాయి. కిందికి వస్తే మైనస్ డిక్రీజ్ అవుతాయి అంతే వాల్యూస్. సో ఇక్కడ x, y ఈ రెండు కూడా పాజిటివ్లే. ఎందుకంటే ఇప్పుడు నువ్వు x నిరూపకాన్ని తీసుకున్నా, y నిరూపకాన్ని తీసుకున్నా, కోఆర్డినేట్స్ తీసుకున్నా x అనేది y అనేది పాజిటివ్ విభజనలోనే వస్తుంది. కానీ ఇక్కడ తీసుకుంటే x అనేది మైనస్లో వస్తుంది, y అనేది ప్లస్లో వస్తుంది. అంటే ఇక్కడ x కోఆర్డినేట్ అనేది నెగటివ్ ఉంటుంది, y కోఆర్డినేట్ అనేది పాజిటివ్లో ఉంటుంది. ఈ థర్డ్ కోఆర్డినేట్కి వస్తే ఇక్కడ x నెగటివే ఉంటుంది, y నెగటివ్ ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ -1, -2 అని అనుకున్నాయి. -1 అనేది x కోఆర్డినేట్ ఇక్కడ ఉంది, -2 అనేది ఇక్కడ ఉంది. ఈ రెండింటిని కలిపి ఇవన్నీ కూడా x కోఆర్డినేట్ నెగటివ్లోనే ఉంది, మైనస్ కోఆర్డినేట్ y కోఆర్డినేట్ మైనస్ నెగటివ్లోనే ఉంటుంది అన్నట్టు. సో దీనికి థర్డ్ కోఆర్డినేట్ ఉంటుంది. ఈ ఫోర్త్ కోఆర్డినేట్లో x కోఆర్డినేట్ అనేది పాజిటివ్లో ఉంటుంది, y కోఆర్డినేట్ అనేది నెగటివ్లో ఉంటుంది. సో దీన్ని బేస్ చేసుకుని పాయింట్లో చూసుకుంటే 1, 5 అంటే ఇది ఖచ్చితంగా ఫస్ట్ కోఆర్డినేట్లోనే ఉంటుంది, అంటే ఏమో ఒకటి ఇక్కడ ఉందనుకుందాం. నెక్స్ట్ 2, 3 ఇది కూడా ఫస్ట్ కోఆర్డినేట్ ఉంటుంది, ఎందుకంటే రెండు ప్లస్లోనే ఉంది. ఇక్కడ 2, 3 -2, 1 ఈ -2, 1 అనేది ఈక్వల్
Q3లో ఉంటుంది. ఈ 2,3 1,5 అనేది Q1లో ఉంటుంది, కోఆర్డినేట్ 1లో ఉంటుంది. ఇక్కడ రెండు పాజిటివ్ ఉన్నాయి, ఇక్కడ మైనస్ ఉన్నది. సో ఈ స్ట్రేట్ లైన్ గీస్తుంది మన గ్రాఫ్లో, ఇట్లా స్ట్రేట్ లైన్ వస్తుందని గ్యారంటీ లేదు. ఈ 3 పాయింట్లు ఒకటే లైన్లో ఉన్నాయంటే చెప్పలేము. సో ఇచ్చిన పాయింట్లను చూస్తే √5, 3√5, 4 యూనిట్స్ అనేది నాట్ ఈక్వల్ అన్నట్టు. సో ఇవన్నీ నాట్ కొలీనియర్ పాయింట్స్ అన్నట్టు. సో దిస్ ఇస్ ద ఆన్సర్. సో given points are not collinear points అనేది కన్క్లూజన్లో రాసుకుంటారు. సో given points are not collinear. కొలీనియర్ పాయింట్స్ అంటే తెలుగులో సరేఖీయ బిందువులు అంటాం.